సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ముందుగా మీకు సుబ్బారాయుడు షష్ఠి శుభాకాంక్షలు సార్. సుబ్బారాయుడు షష్ఠి అలా పిలుచుకోవటంలో ఒక ఆనందం కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మళ్ళీ ఎక్కడో ఆ డివైనిటీ దూరంగా, అంటే నేను మనిషిని, సుబ్బారాయుడు అంటే మనవాడే, మన ఇంటి పక్కన అంతే. 100% మనవాడు. సుబ్బారాయుడు శెట్టి, షష్ఠి కూడా కాదు, శెట్టి సత్తి అంటారా? అంటే పెద్దవాళ్ళు అలా పూర్తిగా ప్రొనౌన్సియేషన్ శెట్టి. సెట్లోకి వెళ్ళావా? సెట్లోకి అంటే మాకు బిక్కవోలు షష్ఠి బాగా జరుగుతుంది. స్వయంభు బిక్కవోలులో స్వయంభు. అలాగే మాకు మా అనపర్తిలో సుబ్బారాయుడు గుడి కాల ఒడ్డున ఉంటుంది. పెద్ద మర్రి రావి చెట్టు, చాలా పెద్ద రావి చెట్టు. చాలా గుళ్ళు ఇలాగే ఉంటాయి. చిన్న కాలువ ఉంటుంది, రావి చెట్టు ఉంటుంది, గుడి. అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో దేవతా వృక్షాల సముదాయంలో డివైన్ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. మాకు ఆ చెట్టు మీదే సర్పం తిరుగుతూ ఉంటుంది. దేవతా సర్పం ఎవరిని ఏం చేయదు. ఆ సందర్భాల్లో అక్కడ ట్రస్టీలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద పాము, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అక్కడే ఉంటుంది. అంటే దాని ఆ చెట్టు వయసు ఎంత ఉందో ఆ సర్పం యొక్క వయసు కూడా అన్ని వందల సంవత్సరాలే. సుమారు ఒక 500-600 సంవత్సరాల వయసు ఆ దేవాలయానికి. కానీ అంటే ఉంది ఆ వృక్షం, దేవతా వృక్షం. అసలు అంటే సుమారు ఒక 1/2 ఏకర్ని కవర్ చేసి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చిన్నప్పుడు మాకు ఏం చేసేవారు అంటే, అది కాలువ కట్టు ఉన్న వాళ్ళు ఈ షష్ఠికి మాత్రమే దోనేస్తారు. దోనేసి అటు నుంచి ఇటు దాటిస్తారు. వంతెనుంది అంటే వంతెనకి దేవాలయానికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. దోనేసేస్తే ఇటు వచ్చేయచ్చు. అంటే ఆ పక్కనే, అంటే కాలువ కింద కాలువ పైన విడదీసుకునేవారు. పాతూరు, కొత్తూరు. తర్వాత స్ప్రెడ్ అయింది. ఇది పాతూరు, ముందు డెవలప్ అయింది. అలా అంటే ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. అది తలుచుకోవటం కూడా ఆనందం. అసలు అటు సైడ్ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్లో మార్గశీర్ష మాసం వస్తుందంటే షష్ఠి వస్తుంది. సుబ్బారాయుడు షష్ఠి అంటే కళకళకళకళలాడిపోతుంది. కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో మనకి అక్కడ బెక్కవోలు మాకు బాగా, అంటే మేమందరం కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. తర్వాత అది చూసి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో అనపర్తిలో మాకు ఉన్న సుబ్బారాయుడిని చేయటం, అక్కడ కూడా విశేషంగా పూజలు చేయటం, ఇవి చేయడంతో అనపర్తిలో ఇప్పుడు ఎక్కడికక్కడ మనకి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి, కొంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి చేస్తాం. పూర్వం అయితే మాత్రం అందరం కూడా అది స్వయంభు. బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది స్వయంభు, దేవతలు కట్టిన గుడులు అని చెప్తారు. ఆ దేవాలయ ప్రాంగణాలు గాని. బిక్కవోలు అంటే మన వినాయకుడిది కూడా ఒక టెంపుల్ ఉంది కదా, స్వయంభు వినాయకుడు. ఆ పొలాలకు ఆపోజిట్ లోనే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కొంచెం లోపల 500 మీటర్లు. చాలా ఫేమస్ బిక్కవోలు వినాయకుడు అంటే. మనకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం ఈ ఆధ్యాత్మిక దేవాలయాలు విశేషం తిరుగులేదు. ఎందుకంటే మనకి దక్షిణ కాశీ అదంతా ద్రాక్షారామ. ఇక ఆ కాశీకి చుట్టూ ఉండేటువంటి క్షేత్రాలు. నాకు సంతోషం ఏంటి అంటే, అగస్త్యుల వారు పాద సంచారం చేసుకుంటూ అవన్నిటిని దేవాలయాలు చూసుకుంటూ ఆ నచ్చిన ప్రదేశాల్లో ఆయన అక్కడ ఉండి తపస్సు ఆచరించినటువంటి ప్రాంతాలు. అందుకని అంత శోభాయమానంగా ఇంకా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి. రైట్. అయితే సార్ ఈ ఎప్పుడు వస్తోంది? శుక్రవారం షష్ఠి, శనివారం 6వ తారీఖా 7వ తారీఖా? ఎప్పుడు? అంటే పంచమి, షష్ఠి ఈ సంయోగం, తిథుల యొక్క సంయోగంతో ఉన్నదాన్ని షష్ఠి చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని అంటే గురువులు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే మనం వేదాధ్యయనం చేస్తే పూర్తిగా అర్థమవుతుంది అసలు. అంటే కారణం ఏంటి? పంచమి అనే తిథికి
షష్ఠి అనే తిథికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇవి రెండు కూడా మనకి అంటే సూర్యుడికి కుజుడికి చాలా విపరీతమైనటువంటి స్నేహం కదా. పంచమంలో సింహరాశి, సహజ పంచమం సింహరాశి. అలాగే ఆరో స్థానం, ఆరో ఇల్లు బుధుడిది, అది కన్యారాశి. కానీ అంటే మరి అది ఎందుకు ఇష్టం ఆయనకంటే ఆయన నక్షత్రం చిత్త ఉంది అందులో. చిత్త అంటేనే చాలా స్టేబుల్ గా ఉండే నక్షత్రం. చాలా అంటే సహజంగా బుధుడికి కుజుడికి పడదు అని అంటారు, కానీ ఎప్పుడు కూడా బుధుడు రవితోనే అనుసంధానంగా ఉంటారు, తోకలాగా ఉంటారు. అయితే కొంచెం ముందు ఉంటాడు లేదా కొంచెం వెనకాల ఉంటాడు. ఆయన విడిచేస్తారు, దూరంగా అనేది కష్టం, ఆయన ఉండలేరు. అందుకని మరి కుజుడు అంటే రవికి బాగా ఇద్దరికి మిత్రత్వం ఉంది. రవికి మేషం ఉచ్చ అవుతున్నప్పుడు కుజుడికి ఎందుకు శత్రువు అవుతాడు? సంథింగ్ అంటే మనం ఛేదించలేనిది ఏదో ఉంది. అవన్నీ కూడా త్వరలో వేదంలోకి వెళ్తున్నాం కాబట్టి అన్ని కూడా వచ్చేస్తాయి. సో శుక్రవారమే షష్ఠి, శుక్రవారమే చేసుకోవాలి. 6వ తారీఖు షష్ఠి. నంబర్ పరంగా చూసుకుంటే కూడా 6 నంబర్ 6. సో అది కూడా ఒకసారి చెప్పండి. అంటే సహజంగా వేదిక్ న్యూమరాలజీ, వేదిక్ సంఖ్యాశాస్త్ర పరంగా 6 అనేది కుజుడికి కేటాయించబడింది. అందరూ 9ని తీసుకుంటారు కుజుడికి అని, ఇక్కడ 6 ప్రధానంగా తీసుకోవాలి. షష్ఠి తిథి వచ్చింది. ఇప్పుడు షష్ఠి సుబ్రహ్మణ్యుడికి వాడుతున్నాం అన్నప్పుడు మరి సంఖ్యాశాస్త్ర పరంగా వెళ్ళినప్పుడు 9ని ఎలా చెప్తాం? కాదు కదా. ఇక్కడ కూడా మనకి అది అనుసంధానం అవుతుంది. అలాగే కన్యలో ఆయన నక్షత్రం చిత్త ఉంది కాబట్టి 6 సంఖ్యని అంటే 6 అదృష్ట సంఖ్యగా భావించేవాళ్ళు షష్ఠులు బాగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యుడిని బాగా ఆరాధించాలి. షణ్ముఖుడు అలా చూసుకున్న 6 వస్తుంది. అంటే 6 అనేది నేనేదో యాదృచ్ఛికంగా మాట్లాడిందో లేకపోతే కాదు, దానికి ఏదో సిద్ధాంతం ఉంది. ఇది ఈ రకంగా కూడా మ్యాచ్ అవుతుంది. 6 కుజుడిదే. అందుకని పంచమి షష్ఠి తిథులు 2 సంయోగం చెందినటువంటి తిథిని సుబ్రహ్మణ్యేశ్వరుడు షష్ఠి, మన సుబ్బారాయుడు షష్ఠి. ఏం చేయమంటారు మరి? స్వామి ఆరాధన ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ కాంక్రీట్ జంగల్ అంటే ఇట్లా సిటీల్లో ఉండే వాళ్ళకి తెలియదు, దాని వైభవం తెలియదు అని అనుకుంటున్నాను నేను. కానీ ఎలా స్వామి వారికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం షష్ఠి నాడు అసలు ఏం చేయమంటారు? షష్ఠి నాడు మామూలుగా మనకి జంట నాగులకి పాలతో అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వరుడు విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేయడం, లేదు పరమేశ్వరుడే కదా ఆయనకి అభిషేకం చేయించుకోవడం. ప్రధానంగా ఇక్కడ అంటే నాగులు అనే దానికి ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి చిమ్మిలిని నైవేద్యంగా పెడతారు. నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలిని నివేదనగా పెట్టడం. అంటే ఇక్కడ నివేదన ప్రకృతికి ఇస్తున్నావు అంటే ప్రకృతిలో ఏదో మార్పు జరుగుతుందని నువ్వు తీసుకోవాలి. చిమ్మిలిని తినాలి, వేడి చేస్తుంది చక్కగా ఈ చలికాలం. అంటే మనలో ఉష్ణ శక్తిని పెంచుకోవటానికి. అంటే అందులో నువ్వుల్లో ఆ తేమ, ఆయిల్ ఉంటుంది, మాయిశ్చర్, మన చర్మం పగిలిపోతూ ఉంటుంది. అందుకని నువ్వులు విరివిగా తీసుకోవడానికి, కొబ్బరి విరివిగా తీసుకోవడానికి అనువైనటువంటి మాసం. అందుకని ఈ మాసంలో ఈ రకాల పూజలు ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ పూజలు పెట్టడం ద్వారా, ఆ ప్రసాదాలు స్వీకరించడం ద్వారా మనం దాన్ని పొందుతాము అని. అలాగే ప్రకృతి దగ్గరికి వ్యక్తిని తీసుకెళ్ళడం భగవంతుడి ఉద్దేశం. డెఫినెట్లీ. ఇక కుజుడికి ఖచ్చితంగా చెప్తూ ఉంటారు, ఒకవేళ సుబ్రహ్మణ్యుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే కుజ భగవానుడి శాంతి ఖచ్చితంగా జరుగుతుంది స్వామి ఆరాధన చేసుకుంటే. కుజుడు రకరకాల పోర్ట్ఫోలియోస్ తో ఉంటాడు, అటు ఆర్థిక పరమైనటువంటి, బ్లడ్ కి సంబంధించి, పెళ్లి, పిల్లలు, అబ్బోయ్ ఆయన ఇది కాదు అది కాదు అన్ని చేయగలడు. ఆయనని ఏ నామంతో కొలుచుకుని ఈ షష్ఠిని పురస్కరించుకుని అటు కుజుడిని కానీ లేకపోతే స్వామిని కానీ ఏ నామంతో కొలవమంటారు? మంత్రం అంటే మనం మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాలా పవర్ఫుల్. అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎక్కువ ప్రెజర్ ఏం పెట్టుకోకుండా కుజ బీజాక్షర మంత్రం చాలా సింపుల్ గా అనుసంధానం చేసుకుంటూ, శుక్రవారం కదా అంటే లక్ష్మీప్రదం, కుజ శుక్రుల కలయిక అంటే ఒరిజినల్ గా అంటే కోరికలు పెంచుతుంది. కుజ శుక్రులు ఎక్కడున్నా వ్యామోహం అంటే దేని మీద ఉంటే దాని మీద వ్యామోహం అధికంగా ఉంటుంది. సరే భక్తి మీద వ్యామోహాన్ని పెంచుకుంటే మంచిది కదా. స్వామి కార్యం స్వకార్యం. రెండవది అనుసంధానం ఎలా చేద్దాం అంటే శుక్రుని కూడా తీసుకుందాం భోగానికి, అలాగే కుజుడిని శౌర్యానికి, గురుణ్ణి ఆధ్యాత్మిక చింతనకి, కాంబినేషన్ కలిపి తీసుకుందాం. అంటే మరి గురు శుక్రులకు పడదేమో, వాళ్ళిద్దరు గురువులే కదమ్మా. గురువులే కదా. అంటే గురువు చేశాడు అంటే వ్యామోహం ఉంది అంటే తప్పేమీ కాదు.
దాన్ని సన్మార్గంలో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకని కుజుడు కోసం క్రాముని ప్రధానంగా తీసుకొని ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమః, భౌముడు కాబట్టి. అలాగే మరి శుక్రుడికి ద్రాం ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. గురుడికి ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతయే నమః. మరి ఎన్ని 3 మంత్రాలు ఒకేసారి చదువుతాం, అవుతుందా? అవుతుంది కదా. అందుకని ఓం ద్రాం క్రాం క్రీం క్రోం గ్రాం సహ భౌమాయ నమః. ఓకే, సంపుటీకరణ అయితే ఇంకొకసారి చెప్పండి సార్. ఓం ద్రాం క్రాం క్రీం క్రోం గ్రాం సహ భౌమాయ నమః అంటే వీళ్ళ శుక్ర కుజ బృహస్పతయే నమః. ఓం ద్రాం క్రాం క్రీం క్రోం గ్రాం సహ శుక్ర కుజ బృహస్పతయే నమః. ఎన్నిసార్లు చేయమంటారు? లేదు ఎక్కువ ఉన్నాయి, 1008 మన ఓపిక. నిదానంగా పేపర్ మీద రాసుకుని ఓం ద్రాం క్రాం క్రీం క్రోం గ్రాం సహ శుక్ర కుజ బృహస్పతయే నమః. 3 గ్రహాలు వచ్చేసింది. అంటే పదాలు ఉచ్చారణ ద్వారా ఆ ఎనర్జీ శుక్రుడి యొక్క కోరికలు తీర్చుకోవాలనే ఎనర్జీ శౌర్యంగా ఎదురుకు వెళ్ళాలి, అది ధర్మబద్ధంగా ఉండాలనేటువంటి గురుమంత్రంతో అనుసంధానం చేసుకోవడం. అంటే నేను ప్రతినిత్యం కూడా రవి చంద్ర శని బృహస్పతి 3 చేస్తాను, హోమం కూడా చేస్తాను అదే మంత్రంతో. అవి అదృష్ట గ్రహాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఇవి కామ్యాల్ని ధర్మబద్ధంగా తీర్చే విధంగా ఉంటాయి. ఈ మంత్రం అనుసంధానం చేసుకోవచ్చు. ఉచ్చారణ ద్వారా ఆ ఎనర్జీస్ మనలో ప్రవేశించి యాసిడ్స్ రూపంలో రిలీజ్ అయ్యి మన ప్రవర్తన ఆ విధంగా ఎదరికి తీసుకెళ్తూ ఉంటాయి. ఇది చేసుకుని కరావలంబ స్తోత్రం, కరావలంబ స్తోత్రం షష్ఠి సుబ్బారాయుడు షష్ఠికి అందరం వెళ్దాము రారండి, అంతే వెళ్ళాలి. అంటే హిందూ ధర్మం అంటే దేశానికి ధర్మానికి ఇప్పుడు దారుణంగా పరిస్థితులు. ఈ సమయంలోనే అన్య మతస్థులు వాళ్ళ మైకులు పెట్టి గోల్ చేస్తూ ఉంటారు. మనం అంటే వాళ్ళు ప్రతి ఆదివారం చేస్తారు, మనం అంటే పౌర్ణమికి అమావాస్యకి పర్వదినాల్లో మాత్రమే చేస్తాం. ఇప్పుడు కూడా విశ్రాంతి తీసుకుందాం, సెలవు దొరికింది కాదు, అందరం కూడా సంఘటితం అవ్వాలి. ఐకమత్యమే మహాబలం అనేది మన దాంట్లో ఉంది. దానికోసం ఇవన్నీ పెట్టారు. నెల నెల వచ్చే పండుగలు కానీ, మనం చేసేటటువంటి పర్వదినాలు పూజలు కానీ, ప్రసాదాలు అంటే అందరూ ఉన్నవాళ్ళు సంపన్నులు తీసుకొచ్చి పెడతాం, అది అందరికీ అందజేయబడుతుంది. ఇక్కడ కుల మత వర్గ విభేదాలు ఎలాంటివి లేవు. అందరూ దైవ దర్శనానికి దేవాలయాలకు వెళ్ళడానికి అర్హత ఉంది. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది దూరంగా అన్యమతస్తు అన్య ధర్మాల వాళ్ళని దూరంగా ఉంచుతారు. అంటే మ్లేచ్ఛము అంటే శరీర శుభ్రత లేదు, ఆచార ధర్మాలని పాటించారు కాబట్టి వాళ్ళని రావద్దని ఉంటారు తప్ప వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు. దేశంలో అలాంటివి ఏమి ఉండదు. ఇంటెన్సివ్ కేర్ లోకి అందరినీ రానిస్తారా? మొన్న కరోనా కోవిడ్ వచ్చింది, ముట్టుకొనిచ్చారా? మన వాళ్ళైనా వెళ్ళలేము, లేకపోయాం కదా. చనిపోయిన వాళ్ళని చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇది కేవలం ఒక ధర్మం, శరీరం శుభ్రంగా ఉండాలి, ఒక ఆచార సాంప్రదాయం అనేది అద్దుకు పెట్టారు తప్ప మీరు కింద జాతి వాళ్ళు మీరు రావద్దు. జన్మతా జాయతే శూద్ర, పుట్టిన పుట్టుకతో అందరూ శూద్రులమే. మనం చేస్తున్నటువంటి కర్మలను బట్టి మనకు అవి ఇవ్వబడి, శూద్రులు దేవాలయాలకు రాకూడదు. నువ్వు బద్ధకస్తుడివి, స్నానం చెయ్యవు, ఆచార అంటే బట్టలు మార్చుకోవు, ఆహార నియమాలు పాటించవు అన్నప్పుడు 100% నీ వల్ల సొసైటీకి ప్రమాదం ఉంది కాబట్టి నేను దూరం పెడతారు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఆహార వ్యవహారాల్లో పద్ధతిగా ఉంటే నిన్ను నీ ఆ శైలి చూసి నువ్వు ఏంటి అనేది చెప్తారు. నువ్వు బాగాలేదంటే శూద్రుడివే, బికారిగా ఉన్నావు, అనాకారిగా ఉన్నావు, ఆచార సంప్రదాయాలు పాటించలేదు, అనారోగ్యంతో ఉన్నావు కాబట్టి నిన్ను దూరం పెడతారు తప్ప సాత్వికంగా మంచి పద్ధతి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. మరొక్కసారి మీకు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం సార్. సూర్యోస్మి.